హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమాన్ విత్ వైభవ్ వ్లాగ్స్. అండ్ ఈ వీడియోలో అయితే నేను ఇన్‌స్టంట్ పాట్స్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇన్‌స్టంట్ పాట్ అండ్ అలాగే దాని ప్రైస్ ఎంత అండ్ దాని యూజెస్ ఏంటి అనేవి చెప్తాను. అండ్ ఇంకా కొన్ని విషయాలైతే మాట్లాడతాను. సో, వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి స్కిప్ చేయకుండా. అండ్ ఇంగా వీడియోలోకి వెళ్తే ఇవాళైతే సండే అనమాట. సో, నేనైతే మటన్ కర్రీ చేస్తున్నాను. మటన్ కర్రీ అండ్ ఇంతకుముందు బగారా చేసేదాన్ని కానీ బోర్ అయిపోయిందని వైట్ రైసే పెడుతున్నాను. సో, వెజిటబుల్స్ అయిపోయాయి. ఈ వంట అయిపోయిన తర్వాత అయితే వెళ్ళాలి. ఇక్కడ నేనేం చూయిస్తున్నానంటే మటన్‌ని బాగా ఆయిల్‌లో ఫ్రై చేస్తే మొత్తం ఆయిల్ అంతా రిలీజ్ అయిన తర్వాత మసాలాలు వేసి బాగా ఫ్రై చేసి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మనము వాటర్ అయితే పోసి విజిల్ పెట్టుకోవాలి. అప్పుడు మటన్ చాలా టేస్టీగా అవుతుంది. అండ్ ఇంతకుముందు నేనేం చేసేదాన్నంటే ఆ వాటర్ రిలీజ్ కాకముందే మసాలాలన్నీ ఏసేసి కలిపి కొంచెం వాటర్ ఉంటే దాన్నే ఆయిల్ రిలీజ్ అయిందేమో అనుకోని వాటర్ పోసేసేదాన్ని. సో, ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత పోస్తే చాలా బావుంటదనమాట. అండ్ ఇక్కడైతే వాళ్ళు బయట ఆకులన్నీ తీస్తున్నారు, క్లియర్ చేస్తున్నారు. మొత్తం డ్రై లీవ్స్ అన్నీ పడ్డాయి పైనుంచి. అండ్ అదైతే ఖచ్చితంగా క్లీన్ చేస్తూ ఉండాలి. అండ్ ముసుగు దొంగల్లాగా బయట జాకెట్‌లేసుకొనైతే క్లీన్ చేస్తున్నారు. ఇంక తప్పదు గదా! అండ్ అది ఎంత క్లీన్ చేసినా మళ్ళీ పడుతూనే ఉంటుంది. బట్ తప్పదింకా. అండ్ ఇక్కడొచ్చేసి నేనేం చూపిస్తున్నానంటే, నేను ఈ మటన్ కర్రీ ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే, కొంచెం స్టవ్ అయితే నీట్‌గా ఉంటది. మరీ నీట్‌గా ఉండకపోవచ్చు గానీ, కొంచెం లైట్ క్లీన్ చేసుకుంటే సరిపోతది. కానీ పప్పు పెడితే మాత్రం ఆ స్టవ్ మొత్తం స్పిల్ అయ్యి, ఒక హాఫ్ అన్ అవర్ పనైనా పడతది. ఆ పప్పంతా పొయ్యి క్లీన్ చేసుకునేసరికి. అండ్ ఇక్కడొచ్చేసైతే నేను ఇన్‌స్టాపాట్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో, దీంట్లో లోపల పాట్ అయితే స్టీల్‌దొస్తుందనమాట. సో, నేను స్పెషల్‌గా స్టీల్ దానికోసమనే చూసి ఇన్‌స్టాపాట్ తీసుకున్నాను. వేరే దాంట్లో ఏందంటే లోపల అల్యూమినియం పాట్స్ అయితే వస్తున్నాయనమాట. ఇదైతే డిష్ వాషర్ సేఫ్. అండ్ ఇంకోటేందంటే స్టీల్ దానికోసం చూస్తున్నాను. సో, అందుకే ఇన్‌స్టాపాట్ తీసుకున్నాను. అండ్ ఇదైతే నాకు డీల్‌లో వచ్చింది. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి $120 ఉండింది. నాకు మాత్రం $70కి వచ్చిందనమాట. సో, మన ఇండియన్ అమౌంట్‌లో చూసుకుంటే ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 10,080 అండ్ నాకొచ్చేసి 5,880కి అయితే వచ్చింది. ఇది 6 క్వార్టర్స్ అనమాట. మాకైతే సరిపోతది. 4 పీపుల్‌కి అండ్ ఎక్స్‌ట్రా లైక్ అప్ టు 8 పీపుల్స్ వరకైతే సరిపోతది ఈ 6 క్వార్టర్స్. అండ్ దీంట్లో ప్రెషర్ కుక్ మోడ్, యోగర్ట్ చేసుకోవచ్చు. అండ్ అదే పెరుగు తోడేసుకోవచ్చు, కేక్స్ చేసుకోవచ్చు. అండ్ ఒకటే దాంట్లో కింద లైక్ టిఫిన్ బాక్స్ లాగా ఉంటుంది గదా! మీకు హాట్ ప్యాక్ లాగా అలాంటి స్టీల్‌వి ఉన్నాయనుకోండి, వాటికి మనం సెపరేట్‌గా కొనుక్కోవాలి. సో, నా దగ్గరైతే ఆల్రెడీ ఉన్నాయి. సో, ఒకటేసారి పప్పు, అన్నం గూడా పెట్టేసుకోవచ్చనమాట. Yeah, లీవ్స్ క్లీన్ చేసినావా? yeah. I hold a broomstick and pull. ఓకే. అన్నం తింటావా? తినేసి యూ హావ్ టు గెట్ రెడీ. వి హావ్ టు గో Where? షాపింగ్. Something. యాహ్! Some వెజిటబుల్స్. something. వెజిటబుల్స్. Vegetables. యాహ్! యూ హావ్ టు గెట్ రెడీ. Pachmichi. పచ్చిమిర్చి. యాహ్! పచ్చిమిర్చి. ఓకే. తిందాం పెడతా. Okay, bye. సో, నా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ నల్లిబొక్క చూసినప్పుడైతే నాకు 'బల్గం' మూవీ అయితే గుర్తుకొస్తుందనమాట. ఈ మటన్‌లో నల్లిబొక్క చూస్తే మీకు ఎంతమందికి గుర్తుకొస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే శ్రీమాన్ గూడా రెడీ అయిపోయినాడు. అండ్ మొహమంతా పీక్కుపోయింది. యాక్చువల్‌గా ఫుల్ ఫీవర్ అనమాట. ఫీవర్ అండ్ కోల్డ్ ఉంది. అండ్ మీలో ఈ కోల్డ్ మొత్తము స్కూల్ నుంచే వస్తుందనమాట. యాక్చువల్లీ ఇంతకుముందు శ్రీమాన్‌కి ఈ కోల్డ్, కాఫ్ ఇలాంటివి ఎక్కువ ఉండకపోయేవి. అండ్ ఇప్పుడు ఈ స్కూల్‌కెళ్ళినప్పటి నుంచయితే ఫుల్ కోల్డ్ అనమాట. కోల్డ్, కాఫ్ అండ్ వీజింగ్ ప్రాబ్లమ్ గూడా స్టార్ట్ అయింది. అండ్ డాక్టర్ ఏమో నెప్లైజర్ సజెస్ట్ చేశారనమాట. సో, నెప్లైజర్ అనేది చాలామంది జస్ట్ చిన్న కోల్డ్ రాంగానే గూడా నెప్లైజర్ పెట్టేస్తున్నారు. సో, అలా చేయకండి. కోల్డ్‌కి నెప్లైజర్ పెట్టకండి. వీజింగ్ ప్రాబ్లమ్ ఉంటేనే నెప్లైజర్ పెట్టండి. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ డాక్టర్ చెప్పింది మాత్రమే చెప్తున్నాను. అండ్ ఏమైనా తప్పు ఉండుంటే కరెక్ట్ చేయండి. సో, ఇంకా మందులు గూడా ఏది పడితే అది లైక్ చిన్న కోల్డ్ రాంగానే మెడిసిన్ ఎయడము, కొంచెం వాళ్ళకి ఇమ్యూన్ పెరగాలి. అంటే దాన్ని ఫైట్ చేసే శక్తి రావాలనమాట. సో, ప్రతి చిన్నదానికి గూడా మెడిసిన్స్ వాడగూడదు. అండ్ మనకి లైక్ సీరియస్‌గా ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు ఆ మెడిసిన్ అనేది పనిజేయదు. ఎప్పుడు పడితే అప్పుడు మెడిసిన్స్ ఏస్తూ పోతే. ఇదైతే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. అండ్ యాంటీబయోటిక్స్ ఇలాంటివి గూడా మనం రెగ్యులర్‌గా వాడేస్తుంటే వాళ్ళకి లైక్ చాలా హైలో ఏమైనా
ఎగ్జాక్ట్‌గా అయినప్పుడు ఆ మెడిసిన్స్ అనేవి పనిచేయవనమాట. సో, మనం ఎంత వీలైతే అంత మెడిసిన్స్‌కి దూరంగానే ఉండడం బెటర్ అనమాట. అండ్ నేనైతే ఇంటికొచ్చేసాను. అండ్ ఇవైతే నేను రాంగానే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే తెచ్చిన తర్వాత ఎప్పుడో తర్వాత సర్దుదాంలే అని పక్కకు పెట్టాననుకోండి, అవి ఎక్కడో ఒక దగ్గర మిస్ అయితాయనమాట. ఆల్రెడీ నాకలా అయింది చాలా సార్లు. అండ్ నేను బయట నుంచి బట్టలు లైక్ క్లోత్స్ కొనుక్కొచ్చినప్పుడు గూడా, ఆ క్లోత్ కవర్ ఎక్కడో బెట్టేసి, అది తెలియకుండానే డస్ట్‌బిన్‌లోకి బోయిందో, లేకపోతే ఇంకెక్కడ పడిపోయిందో నాకు తెలీదు. కొత్తవి ట్యాగ్ గూడా ఇప్పనివనమాట. సో, నాకైతే అలాంటి ఎక్స్‌పీరియన్స్ అయ్యింది. అందుకే నేనైతే ఎంబడే రాంగానే అన్నీ సదిరేసేసి, అక్కడి నుంచయితే క్లీన్ చేసేస్తాను. లేకపోతే అవి ఉండొచ్చు బట్టలు, కానీ ఎక్కడ మిస్ అయిందో తెలీదు. అట్లా అయినా అయ్యుండొచ్చు. లేతే తెలియకుండా బై మిస్టేక్ డస్ట్‌బిన్‌లో గూడా పడేయొచ్చు. అందుకే నేనైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాననమాట. సో, నేనైతే ఈ ఇన్‌స్టాపాట్ గూడా ఓపెన్ చేశాను గదా! ఈవినింగే వాష్ చేసి వాడేసాననమాట ఇవాళే. అది ఎలా వర్క్ చేస్తుందో చూద్దామనేసి. ఒకవేళ ప్రాపర్‌గా వర్క్ అవ్వకుండా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే దాన్ని రిటర్న్ ఇవ్వచ్చు అని జెప్పేసి ఎంబడే ఓపెన్ చేశాననమాట. పర్వాలేదు, బానే వర్క్ చేస్తుంది. సో, మీకిలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ అండ్ గ్యాడ్జెట్స్ గురించి, లేకపోతే గ్యాడ్జెట్స్ ప్రైజెస్ గురించి ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తా. అండ్ నా కంటెంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎలాంటి కంటెంట్ చేయాలనేది కింద కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ అయితే లెంతీగా పెట్టను. నేను మోస్ట్‌లీ 6-7 మినిట్స్ మధ్యలోనే పెట్టడానికి ట్రై చేస్తాను. మీకెక్కువ బోర్ అయితే కొట్టిచ్చను. అండ్ ఇవాల్టి వీడియో ఇంతే అండి. వీడియో ఇంత దూరం వచ్చారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. వీడియో గనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.